నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్‌సీపీలో ఏ రకమైనటువంటి గందరగోళ పరిస్థితులున్నాయో మనం చూస్తున్నాం. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు, అలాగే కొత్త వారిని అక్కడికి తీసుకురావటం, ఉన్నవారిని పొమ్మనలేక పొగపెట్టినట్లు ఈ రకమైనటువంటి వ్యవహారాలతో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది వైఎస్ఆర్‌సీపీలో. అయిన వారికి ఆకుల్లోనూ, కానివారికి కంచాల్లో అన్న చందంగా ఒక రకమైనటువంటి విభిన్న రీతిలో వైఎస్ఆర్‌సీపీలో ముఖ్యంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ఈ 4.5 ఏళ్లలో ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి క్యాడర్‌తో బలమైనటువంటి సంబంధాలు కలిగి ఉండటానికి చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా కొంతమందికి 2019 ఎన్నికల్లోనే రెండోసారి మీకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి ప్రామిస్ చేశారు. ఇలాంటి వారిలో కొంతమంది మంచి మంచి ఉద్యోగాలను కూడా త్యాగం చేసి పార్టీ కోసం వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే నిన్న కాక మొన్న వచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం, మమ్మల్ని కాదని పక్కన పెట్టడం అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వాదన. ఈ 4.5 ఏళ్లలో పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కోసం పనిచేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి తాజాగా వచ్చినటువంటి వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా ఎవరికైనా ఆలోచన వస్తుంది. ఎందుకంటే పార్టీ కోసం కానీ లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంతా ఒక ఏకతాటిపైకి నడవటానికి నియోజకవర్గంలో కొంతమంది సొంత నిధుల్ని ఖర్చు పెట్టి పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఇలాంటి నేపథ్యంలో చాలామందికి టికెట్లు కేటాయించకపోవడంపై కూడా అనేక రకాల ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లాకు సంబంధించి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చాలామంది సిట్టింగులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారి యొక్క అసంతృప్తి గళాన్ని వినిపించారు. అంటే మమ్మల్ని వాడుకొని వదిలేశారు. ముఖ్యంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆయన కానీ, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే కానీ ఇలా చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ సంఖ్య 10ల సంఖ్యలోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం, కానీ ఈ రోజున మాకు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొండి చేయి చూపించారు. అయిన వారికి ఇలా, కాని వారికి అలా, ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఎక్కడైనా సరే పార్టీ కోసం పనిచేసినటువంటి క్యాడర్కి ప్రాధాన్యత ఇవ్వాలి, వారికి సంబంధించినటువంటి సముచిత స్థానం కల్పించాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు. దానికి సంబంధించి వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉందో, పొలిటికల్ ఫ్యూచర్ని ముందుగానే ఊహించుకుంటారు. అంటే మనం నెక్స్ట్ ఎన్నికల్లో ఈ రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి. ఇటువంటి సందర్భంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు మిగిలిన పార్టీల పట్ల చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి నాయకులు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు సాధారణంగా. ఎందుకంటే వారికి కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది అడ్డు రావటం, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మనం తీవ్రమైనటువంటి విమర్శలు చేశాం కాబట్టి మళ్ళీ ఆ పార్టీ వైపు చూడటం అనేది చాలా వరకు జరగదు. అయినా కూడా మన ఈ యొక్క భ్రష్టు పట్టినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో, కుళ్ళిపోయినటువంటి రాజకీయ వ్యవస్థలో ఇవి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అప్పటి వరకు ఎన్నో మాటలు అన్నటువంటి నాయకులు ఉంటారు. అప్పటి వరకు దేవుడు అంటారు, తీరా సీటు ఇవ్వకపోతే దెయ్యం అంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేత కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి. ఇప్పటికే 7 జాబితాలు వచ్చాయి. 7 జాబితాల్లో కూడా చాలామంది ఆశావాహులు, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వారిని కాదని చెప్పి కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది అత్యంత కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకనంటే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన వచ్చింది. ముఖ్యంగా సర్వే రిపోర్ట్లు కూడా వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా లేవు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా చేస్తున్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో, అభ్యర్థుల మార్పు కానీ, ఇన్ఛార్జీల మార్పులు కానీ, ఇటువంటి వాటిని మరింతగా అంతర్మదనం చేసి దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది పార్టీలో. ముఖ్యంగా ఇంకా ఎంతమందిని మారుస్తారు? ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్నే ఎక్కువగా మారుస్తున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నారనే విమర్శలు కూడా ఎక్కువగా వినిపించాయి. మొత్తానికి వైఎస్ఆర్‌సీపీలో అయితే కొంతమంది బాహాటంగానే మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది జగన్ గారి వైఖరి పట్ల
చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.